కార్తీక మాసంలో రెండవ రోజు యమద్వితీయ అంటారు. విధియ నాడు భగిని హస్తభోజనం రోజు. అంటే భగిని హస్తభోజనం అంటే ఎవరైతే తన సోదరి అక్క కానీ చెల్లి కానీ ఇంటికి పోయి అన్నదమ్ములు భోంచేస్తారో ఆ రోజున భగిని హస్తభోజనం అంటారు. సూర్య భగవాన్కు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. ఒకరు యమధర్మరాజు, రెండోవారు శనేశ్వరుడు, కుమార్తె యమున. యమున తన అన్నను సోదరు యమధర్మరాజును, అన్నయ్య నీకు ఎన్ని పనులున్నా బట్టలను పంపించి నువ్వు మా ఇంటికి భోజనానికి రా అన్నయ్య అని ప్రేమతో పిలుస్తుంది. అన్నయ్య తన చెల్లెలి కోరిక మేరకు వస్తాడు. ఆ చెల్లెలు యమున అన్నకి ఇష్టమైన పదార్థం చేసి ఇంకా కొంచెం అని ప్రేమతో వడ్డిస్తుంది. ఆ అన్న భోంచిన తర్వాత తన చెల్లెలు తృప్తి వంట తిని ఏం కావాలమ్మా అంటే, అన్నయ్య ఎవరైతే తన సోదరి ఇంట చెల్లెలు కానీ అక్క ఇంట తిని వాళ్ళకు అప్రమత్త దోషాలు తొలగిపెట్టు చేయండి అయ్యా అని కోరుతుంది. అలా తదాస్తు అంటాడు యమధర్మరాజు. అందుకోసమే ఈరోజు ఎవరైనా అక్క చెల్లెలింటికి తన సోదరులు పోయి భోంచేస్తే దాన్ని భగిని హస్తి భోజనం అంటారు. ఈరోజు మా పెద్దన్న మా ఇంటికి వచ్చాడు, భోంచేస్తున్నారు. చిన్నన్న వచ్చి భోంచేసిపోయాడు, పెద్దన్న వచ్చాడు. తినాలి. క్రియేట్ చేసి ఆ షార్ట్ బాల్ ని చాలా చక్కగా యూజ్ చేశాడు.